సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో మిల్లులను కేటగిరీలుగా విభజించడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్న రైతులు. మిల్లు యాజమాన్యాలు దూర ప్రాంతాల నుండి తీసుకువచ్చిన పత్తిని కొనుగోలు లేకపోవడంతో నిరాశగా వెనుతిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ఈ శ్రీ తిరుమల కాటన్ మిల్లుకు ఇంకా పర్మిషన్ రాలేదు కాబట్టి రైతులు అనేది తొందరగా తీసుకొచ్చి అమ్ముకొని పోవడం అనేది వాళ్ళకు తొందరలో అయ్యే పని. రైతు అనే వ్యక్తికి తనకు ఈ ఒక్క అమ్ముకోడి కొనుగోలు అనేది ఉండదు. తనకి ఇంటి దగ్గర పశువులు ఉండడం కానీ ఇంకా వేరే పనులు ఉండడం వల్ల తొందర అమ్ముకొని పోతే అతనికి వెసులుబాటు తొందర అయితే తొందరగా అమ్ముకోవడానికి వీలుంటుంది. కాబట్టి ప్రతి మిల్లుకు కూడా అమ్మడానికి అవకాశం ఇస్తే ప్రతి రైతుకు కూడా ఇబ్బంది ఉండదు. ఇంకొకటి మా దగ్గర జీడిపల్లి, కుర్మిద్ద, ఈ మార్చల్ల ఈ విలేజ్లో ప్రతి రైతు ఇక్కడ రావడానికి వాళ్ళకు వీలుంటుంది. రోడ్ యాక్సెస్ కానీ రోడ్డు రవాణా కూడా మంచిగా ఉంటుంది. రీసెంట్గా మా విలేజ్లో ఇక్కడ మిల్లులకు పర్మిషన్ రాకపోవడంతో రాన్పేట్ మిల్లు దగ్గరికి వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒక ప్రమాదం జరిగి ఆ రైతు యొక్క ట్రాక్టర్కు వేరే ఆటో ఢీకొట్టి అక్కడ మృతి చెందడం జరిగింది. ఆ రైతుకు వాళ్ళు ఆ మృతి చెందిన వారి కుటుంబం నుంచి వారు డిమాండ్ చేసి ఆ రైతు నుంచి కొంచెం అమౌంట్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి రైతు తొందరగా అమ్ముకొని పోవడానికి వీలుండే మిల్లులను ప్రతి మిల్లుకు అలాట్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇంకొకటి తేమ శాతంలో కూడా ఈ సంవత్సరం భారీ ఎత్తున వర్షాలు నమోదు కావడం జరిగింది. మనం చూసి నాకు 30 సంవత్సరాలు ఉంటాయి కానీ నేను ఇప్పటికి కూడా ఎప్పుడు ఇంత భారీ వర్షాలు ఎప్పుడు చూడలేదు. ఈ వర్షాల నేపథ్యంలో కూడా అదే 8%, 10% మ్యాచర్ ఉండాలంటే ఉండలు. ఇంకొకటి కలర్ షేడింగ్ కూడా ఇంత భారీ వర్షాలు పడి పత్తి తీయలేక పరిస్థితి కలర్ షేడ్ అయింది. అది కూడా కొంచెం సీసీఐ వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ కానీ ఏది కానీ కొంచెం రైతులకు హెల్ప్ఫుల్గా ఉండి కొంచెం చూసి చేయడం అదొక విషయం. ఇంకొకటి పండించే ప్రతి రైతు ఏదో ఎకరాకి ఎక్కువ ఉండాలని అలా ఆలోచిస్తాడు కానీ ఎకరాకు పోయినసారి 10 వంత ఈసారి 7 పెట్టడం కూడా అది ఎవరు ఆలోచన ఏదో మాకు కూడా అర్థం కావట్లేదు. ఎకరాకు 7 క్వింటాలంటే అతనికి కౌలుకు పట్టుకోను లేకుంటే అతని పొలం మంచిగా సేద్యం చేసి ఎకరాకు 15-16 క్వింటాలు పండించే రైతులు మన దగ్గర ఉన్నారు. అది అదృష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకరాకు 15 పెడితే కూడా తీసే రైతులు ఉన్నారు. కాబట్టి ఎకరాకు 12 నుంచి 15 దాకా పెట్టినా కూడా అది అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని మా అభిప్రాయం. కాబట్టి ప్రతి రైతుకు ఈ సీజన్లో అమ్ముకోవడానికి తొందరగా ఇస్తే అమ్ముకోవడానికి వీలుంది. కాబట్టి ప్రతి మిల్లుకు కూడా ఇవ్వాలని మా యొక్క మనం